అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. త్రాసును బరువు చేసే సత్కార్యాలు, వాటిలో జిహాద్ ఫీ సబీలిల్లాహ్ పుణ్యానికి సమానమైన సత్కార్యాల గురించి మనం వింటున్నాము. 4వ సత్కార్యం, ఒక నమాజ్ తర్వాత మరొక నమాజ్ గురించి వేచించడం. మహాశయులారా, ఇది ఎంత గొప్ప పుణ్యం అంటే కేవలం మన త్రాసు బరువు కావడమే కాకుండా అల్లాహ్కు ప్రీతిపాత్రులుగా చేస్తుంది. ఆ మహామైదానంలో చెమటలు కారుతూ ఇంకా ఎంతో ఆపదల్లో ఉన్న మనం కేవలం అల్లాహ్ అర్ష్ నీడ మాత్రమే ఉన్న ఆ రోజు ఆ అర్ష్ యొక్క నీడ పొందే భాగ్యం కూడా ప్రాప్తమవుతుంది. ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ముస్లిం షరీఫ్లోని హదీత్ వినండి. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో కూర్చుండి ఉన్నారు. ప్రశ్నించారు, అలా అదుల్లుకుం అలా మా యమ్హుల్లాహు బిహిల్ ఖతాయా వయర్ఫఉ బిహిద్ దరజాత్. అల్లా ఏ విషయాల వల్ల మీ పాపాల్ని తుడిచివేస్తాడో, మీ స్థానాలను పైకి చేస్తాడో తెలుపాలా? వారందరూ అన్నారు, ఎందుకు లేదు ప్రవక్త, తప్పకుండా తెలుపండి ఇలాంటి విషయాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇస్బాగుల్ వుదు అలల్ మకారిహ్. ఇష్టం లేని సందర్భాలలో కూడా, సమయాల్లో కూడా సంపూర్ణంగా వుదు చేయడం. ఇంకా కథరతుల్ ఖుతా ఇలల్ మసాజిద్, ఎక్కువ అడుగులు వేసి మస్జిద్ వైపునకు వెళ్ళడం. వంతిదారు స్సలాతి బాద స్సలా, ఒక నమాజ్ తర్వాత మరో నమాజ్ గురించి వేచిస్తూ ఉండడం. మహాశయులారా, వేచిస్తూ ఉండడం అంటే అన్ని పనులు వదులుకొని ఇంకెప్పుడున్నది 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 ఈ విధంగా కాదు. మనిషి ఏ పనిలో నిమగ్నులైనా కానీ, వ్యాపారంలో ఉన్నా, వ్యవసాయంలో ఉన్నా, పొలంలో ఉన్నా, చేనులో ఉన్నా, ఏదైనా సభలో ఉన్నా, ఎవరైనా ఫ్రెండ్స్తో కూర్చొని ఉన్నా, ఏదైనా సమావేశంలో ఉన్నా, పార్లమెంటులో ఉన్నా, మరియు ఎక్కడా ఉన్నా కానీ ఒక నమాజ్ చదివాడు, మళ్ళీ ఆ పనికి పోయాడు, అతను ఆ తర్వాత నమాజ్ గురించి గుర్తుంచుకొని ఉండాలి. ఆ టైంకు వెళ్ళి సామూహికంగా నమాజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మహాశివులారా, ఇంత గొప్ప పుణ్యానికి మనం అర్హులు కాగలుగుతాము. జిహాద్ ఫీ సబీలిల్లాహ్ పుణ్యానికి సరి సమానంగా ఉన్న సత్కార్యాలలో 5వది, తల్లిదండ్రుల పట్ల సద్వర్తన పాటించడం, వారి సేవలో ఉండడం, వారికి అన్ని రకాలుగా మేలు చేస్తూ ఉండడం. మహాశివులారా, ఇది ఎంత గొప్ప పుణ్యం అంటే ఈ రోజుల్లో చాలామంది తమ తల్లిదండ్రుల పట్ల ఈ హక్కును మర్చిపోతున్నారు. చివరికి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేయండి, వృద్ధుల ఆశ్రమంలో వేసేయండి, మదర్ డే, ఫాదర్ డే వచ్చిన రోజుల్లో తీసుకెళ్ళి ఒక గులాబీ పువ్వు ఇవ్వండి, హక్కు నెరవేరింది అని అనుకుంటారు. అస్తగ్ఫిరుల్లాహ్. కాదు. వినండి ఈ హదీసును. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. ప్రవక్త, నేను జిహాదులో పాల్గొంటాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ప్రశ్నించారు, నీ తల్లిదండ్రులు ఉన్నారా? అతడన్నాడు, అవును, ఇంకా బ్రతికి ఉన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఫఫీహిమా ఫజాహిద్, వారి ఇద్దరి సేవలో ఉండి నీవు అతిగా ప్రయత్నించు, కృషి చేయి. మహాశివులారా, ఈ విధంగా తల్లిదండ్రుల సేవ జిహాద్తో సరి సమానమన్నట్లుగా ఇస్లాం మనకు తెలియజేస్తుంది. ఈ హదీత్ సహీ బుఖారీ 3004, సహీ ముస్లిం 2549. మహాశివులారా, తల్లిదండ్రుల పట్ల సద్వర్తనతో మెలగడం, ఇది
అల్లాహ్ ఆరాధన తర్వాత మానవులకు ఇవ్వబడిన అతి ముఖ్యమైన ఆదేశం. వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా. మీ ప్రభు యొక్క ఆదేశం ఏమిటంటే మీరు అల్లా తప్ప ఇంకా ఎవరిని కూడా ఆరాధించకండి, మీ తల్లిదండ్రుల పట్ల సద్వర్తనతో మెలగండి, మరియు పాపాల్లో కూడా అల్లాతో షిర్క్ చేయడం తర్వాత అతి పెద్ద పాపం తల్లిదండ్రులకు బాధ కలిగించడం అని చెప్పడం జరిగింది. తల్లిదండ్రుల హక్కులు వారు బ్రతికి ఉన్నంత వరకు కూడా ఉంటాయి, వారు చనిపోయిన తర్వాత కూడా ఉంటాయి. వారు బ్రతికి ఉన్నప్పుడు కూడా వారి కొరకు దువా చేస్తూ ఉండడం కూడా ఇది ఒక హక్కు. మరి చనిపోయిన తర్వాత వారి కొరకు దువా చేయడంతో పాటు వారి బంధువులు, వారి యొక్క స్నేహితులు వారి పట్ల సద్వర్తనతో మెలగడం వల్ల కూడా వారికి వారి సమాధిలో దాని పుణ్యం ప్రాప్తమవుతూ ఉంటుంది. హజరత్ అబూ దర్దా, హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్, ఇంకా వేరే ఎందరో పుణ్య పురుషులు సలఫె సాలిహీన్ రహిమహుముల్లా వారు బ్రతికి ఉన్న కాలంలో తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించేవారు. హజరత్ అబూ హురైరా కానీ, హజరత్ సఅద్ కానీ, హజరత్ హసన్ బసరీ కానీ, ఇంకా ఎందరో పుణ్యపురుషుల యొక్క ప్రస్తావన మనకు చరిత్రలో ఉంది. గొంతెత్తి మాట్లాడేవారు కాదు. వారి యొక్క కోరిక ఏమిటో వారు నోటితో చెప్పక ముందే వారి ఆ కోరికను నెరవేర్చే ప్రయత్నం చేసేవారు. అలాంటి సద్భాగ్యం అల్లా ఈరోజు మనందరికీ కూడా ప్రసాదించుగాక. మహాశయులారా, వారు ఏదైనా మనకు అల్లాకు ఇష్టం లేని విషయం గురించి చెప్పేది ఉంటే మృదువుగా మెతక వైఖరితో వారి ఆ మాటను స్వీకరించకండి, కానీ ప్రపంచరీత్యా వారితో ఎంతో ఉత్తమంగా మెలగండి. నా ముస్లిమేతర సోదర సోదరీమణులు కూడా తల్లిదండ్రుల పట్ల ఇస్లాం ఇచ్చిన ఆదేశాన్ని ఎంతో స్పష్టంగా ఖురాన్లో ఎన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల గురించి విషయం వచ్చి ఉందో దానిని చదవాలి. వఇన్ జాహదాక అలా అన్ తుశ్రిక బి మా లైస లక బిహి ఇల్మ్ ఫలా తుతిహుమా. నీ తల్లిదండ్రులు నిన్ను నా పట్ల షిర్క్ చేయమని నీకు ఆదేశిస్తే వారి ఆ మాటను నీవు వినకు, కానీ వసాహిబుహుమా ఫిద్దునియా మారూఫా. ఈ ప్రపంచంలో నీవు వారితో ఎంత మంచి రీతిలో మెలగగలుగుతావో వారితో నీవు అంత మంచిగా మెలుగు అని ఖురాన్ ఆదేశిస్తుంది. అల్లా మనందరికీ మన తల్లిదండ్రుల పట్ల వారి అన్ని హక్కులను నెరవేర్చేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. జిహాద్ ఫీ సబీలిల్లా పుణ్యానికి సరి సమానమైన సత్కార్యాల్లో 6వది దాన ధర్మాలు సమకూర్చడం. అంటే కొన్ని సందర్భాల్లో మన సమాజంలోని పెద్దలు ఎవరైనా బీద వాళ్ళ గురించి, వితంతువుల గురించి, అనాథల గురించి, ఇంకా అవసరం ఉన్న వారి గురించి ఎక్కడైనా దాన ధర్మాలు సమకూర్చే ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భంలో ఈ కార్యాన్ని కూడా ఒక చిన్న చూపుగా చూడకూడదు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసును గమనించండి. అల్ ఆమిలు అలా సదకతి బిల్ హక్ కల్ గాజీ ఫీ సబీలిల్లాహ్ హత్తా యర్జిఅ ఇలా బైతిహి. అల్లాహు అక్బర్. ధర్మంతో, న్యాయంతో దాన ధర్మాలు సమకూర్చేవాడు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసే వానితో సమానం, అతను తిరిగి వచ్చే వరకు. ముజాహిద్ ఫీ సబీలిల్లాహ్ ఇంటికి తిరిగి వచ్చే వరకు ఎంత పుణ్యాన్ని పొందుతాడో ఆ విధంగా న్యాయంగా దాన ధర్మాలు ప్రజల నుండి తీసుకొని ధర్మంగా, న్యాయంగా ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ పెట్టే ఆ వ్యక్తి ఇంత గొప్ప పుణ్యానికి అర్హుడవుతాడు. ఈ హదీస్ అబూ దావుద్ మరియు తిర్మిదీలో ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు సహీహుల్ జామిఅలో దీనిని ప్రస్తావించారు. హదీస్ నంబర్ 4117. మహాశయులారా, జిహాద్ ఫీ సబీలిల్లా పుణ్యానికి సమానమైన సత్కార్యాలలో 7వది భిక్షాటన చేయకుండా తల్లిదండ్రుల పట్ల సద్వర్తనతో మెలుగుతూ వారికి తినిపించడానికి మరియు ఆలుబిడ్డలపై ఖర్చు పెట్టడానికి, ఉద్యోగం చేయడం, జాబ్ చేయడం, సంపాదించడం,
ఇదంతా కూడా జిహాద్ ఫీ సబీలిల్లాహ్ లాంటి పుణ్యంతో సమానం. అది ఎలా? దీనికి సంబంధించిన చాలా ఉత్తమమైన హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హదీస్ను గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో కూర్చుండి ఉన్నారు. అటు పక్క నుండి ఒక వ్యక్తి వెళ్ళాడు. అతని వైఢూర్యాన్ని, చురుకుతనాన్ని, శరీర బలాన్ని చూసి ప్రవక్త, ఇలాంటి వ్యక్తి జిహాద్ ఫీ సబీలిల్లాహ్లో ఉంటే ఎంత బాగుండు అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, ఇన్ కాన ఖరజ యస్ఆ అలా వలదిహి సిగారన్ ఫహువ ఫీ సబీలిల్లాహ్. అతని చిన్న చిన్న పిల్లలున్నారు, వారి పోషణ, వారి సంరక్షణ గురించి సంపాదించడానికై అతడు వెళ్ళి ఉంటే అతను ఫీ సబీలిల్లాహ్లో ఉన్నాడు, అతను అల్లాహ్ మార్గంలో ఉన్నాడు. వ ఇన్ కాన ఖరజ యస్ఆ అలా అబవైని షైఖైని కబీరైని ఫహువ ఫీ సబీలిల్లాహ్. అతని వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ గురించి అతను సంపాదించడానికి వెళ్ళి ఉంటే అతను కూడా ఫీ సబీలిల్లాహ్. వ ఇన్ కాన యస్ఆ అలా నఫ్సిహి లియుఇఫ్ఫహా వ ఇన్ కాన యస్ఆ అలా నఫ్సిహి యుఇఫ్ఫుహా ఫహువ ఫీ సబీలిల్లాహ్. అతను ప్రజల ముందు చేయి చాపి భిక్షాటన చేయకుండా ఉండడానికి సంపాదించే కొరకై వెళ్తే అతను కూడా ఫీ సబీలిల్లాహ్. వ ఇన్ కాన ఖరజ రియాఅన్ వ ముఫాఖరతన్ ఫహువ ఫీ సబీలి షైతాన్. ఒకవేళ అతను చూపుకోలుతనానికి, ఇతరులపై తన పెద్దిరికాన్ని చాటడానికి, బడాయితనాన్ని చెప్పుకోవడానికి వెళ్ళి ఉంటే అతను శైతాన్ మార్గంలో ఉన్నట్లు. అల్లాహు అక్బర్. గమనించండి, మనలో ప్రతి ఒక్కడు ఉద్యోగం చేస్తున్నాడు, ప్రతి ఒక్కడు సంపాదించడానికి వెళ్తున్నాడు. ఆఫీస్లో జాబ్ చేసిన వాడైనా, కంప్యూటర్ ముంగట కూర్చున్నవాడైనా, పొలాల్లో పనిచేసేవాడైనా, గుమాస్తగా ఏదైనా సంచులు మోసేవారైనా, ఎవరైనా, చివరికి మార్కెట్లో ఉండి చెప్పులు కుట్టుకునేవారైనా, రోడ్లు ఊడ్చుకుంటూ, ప్రతి ఉద్యోగం ఏ దానిని చిన్న చూపుతో చూడకూడదు. అల్లాహు అక్బర్. ఇస్లాం ఎంత గొప్ప విషయం నేర్పుతుందో గమనించండి. అరే వాడా, చెప్పులు కుట్టేవాడా, అస్తగ్ఫిరుల్లాహ్. చెప్పులు కుట్టే వారిని ఇంత చిన్నతనంతో ఒకవేళ మనం చూసేది ఉంటే, ఈ రాజులు, రారాజులు, రాకుమారులు, ఈ పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న మినిస్టర్లు ఎంత అందంగా తయారైపోతున్నారో కాలినడకన వెళ్ళిపోతే ఎలా అనిపిస్తుంది? ఇలాంటి వారు లేకుంటే వారి కాళ్ళల్లో చెప్పులు వస్తాయా? గమనించండి సోదరులారా, ఏ పనిని, ఏ వృత్తిని, ఏ ఉద్యోగాన్ని అది ధర్మానికి వ్యతిరేకమైనది కాకుంటే దాన్ని చిన్నగా భావించవద్దు. ఆ పనిని చేసేవారిని వారు నీచ కులానికి, వారు ఏమాత్రం మంచివారు కాదన్నట్లుగా అస్తగ్ఫిరుల్లాహ్ అలా చెప్పకూడదు ఎప్పుడు కూడా. ఇవన్నీ వృత్తులు పరస్పరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ఒకరి ద్వారా మరొకరి పని ఒడెక్కడానికి అల్లాహుతాలా ఇలాంటి విభజన మనలో చేశాడు. ఇది మన మేలు కొరకు. అందుకొరకు మహాశివులారా, ఎవరు ధర్మపరమైన ఏ కార్యం చేస్తూ సంపాదించినా దాన్ని చిన్న చూపుతో చూడకూడదు. ఈ రోజుల్లో ఎవరైనా పెద్ద పెద్ద హోదాలో ఉండి సంపాదిస్తూ ఉంటే, పెద్ద పెద్ద చదువులు చదివి సంపాదిస్తూ ఉంటే, కంప్యూటర్ ఇంజనీర్ అని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, ఇంకా డాక్టర్లు అని, సివిల్ ఇంజనీర్స్ అని, ఇంకా వేరే వేరే ఏ ఉద్యోగాలను మనం పెద్ద చూపుతో చూస్తున్నామో వారిని అగౌరవపరిచేది లేదు. మరి ఎవరైతే వేరే పనులు చేస్తున్నారో వాటి వల్ల మన ఇల్లు కానీ, మన వాడ కానీ శుభ్రపడుతుందో అలాంటి వారిని చిన్న చూపుతో చూసేది కూడా లేదు. పేరు చెప్తే కొందరు బాధపడవద్దు. అందు గురించి చెప్పకుండా ఒక విషయం చెబుతున్నాను. ఈ రోజుల్లో ఒక దేశం చాలా ప్రఖ్యాతిగాంచి ఉంది. ఆ దేశంలో
బాజార్లు ఊడ్చేవాళ్ళు, క్లీన్ చేసేవారు, వారిని మన వద్ద ఎంత చిన్న చూపుతో చూడడం జరుగుతుంది. అక్కడ వారిని ఏమంటారు? క్లీనింగ్ ఇంజనీర్స్, ముహందిసున్ నవాఫా అని వారిని అనడం జరుగుతుంది. అంటే వారి ద్వారా మన వీధులు, మన వాడలు, మన గల్లీలు అన్నీ కూడా శుభ్రంగా ఉంటున్నాయి. అందుగురించి వారికి ఒక పిలవడానికి కూడా పాకి వాళ్ళు ఈ విధంగా వినడానికి కూడా అసహ్యకరంగా ఏర్పడకుండా వారికి ఒక మంచి బిరుదులాగా, ఇది కొన్ని దేశాల్లో అలా ఉంది. మనం కూడా ఫలానా వాళ్ళు చిన్నవాళ్ళు, ఫలానా వాళ్ళు పెద్దవాళ్ళు, ఈ పని చేసేవాళ్ళు ఛీ, ఆ పని చేసేవాళ్ళు హైఫై, ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా ఉంటే అందరము కూడా ఎంత ప్రేమగా, ఎంత ప్రేమాభిమానాలతో మనం జీవితం గడపవచ్చు. ఇస్లాం యొక్క ఈ విషయాన్ని కూడా మీరు గ్రహించండి. ఈ శీర్షికలో ఉద్యోగానికి సంబంధించిన కొన్ని విషయాలు ఏదైతే చెప్పడం జరిగిందో, ఒక చివరి మాట ఏంటంటే, మనలో ప్రతి ఒక్కడు ఏ పని గురించి వెళ్తున్నాడో ధర్మ పరమైనదిగా ఉండాలి. ఇది ముఖ్యంగా గమనించాలి. ఒకరికి అన్యాయం చేసి సంపాదించకుండా ఉండాలి. మరియు మనం ఆ పనికి వెళ్ళేటప్పుడు అల్లా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ, మన సృష్టికర్త యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ, అతను మనకు ఈ భాగ్యం ప్రసాదించాడు గనుకనే మనం ఈ ఉద్యోగం చేయగలుగుతున్నాము అన్నటువంటి కృతజ్ఞత భావం ఎంత గొప్పగా ఉంటుందో అంతే అతను ఇంకా మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. మహాశైలారా, జిహాద్ ఫీ సబీలిల్లాహ్ పుణ్యానికి సమానమైన సత్కార్యాలలో 8వ సత్కార్యం విద్య అభ్యసించడం. అల్లాహు అక్బర్. మహాశయులారా, ఈ రోజుల్లో మన సమాజంలో అక్షరాస్యత ఎంతగా ఉంది? వేరే కొన్ని రాష్ట్రాలు, వేరే కొన్ని దేశాలను చూసుకుంటే చాలా తక్కువ ఉంది కదా. ఇస్లాం ధర్మం ఎలాంటి ధర్మం అంటే చదువుకు ప్రాముఖ్యతనిస్తుంది. విద్య దీని యొక్క ఘనతలు తెలుపుతుంది. ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఏదైతే సంపూర్ణం చేయడం జరిగిందో, దివ్య ఖురాన్లోని తొలి వాక్యం ఇఖ్రా, చదువు అన్నది అవతరించింది. అయితే మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్నో హదీసులున్నాయి. విద్య యొక్క ఘనత ఎన్నో రకాలుగా తెలపడం జరిగింది. కానీ ఇక్కడ జిహాద్ ఫీ సబీలిల్లా పుణ్యానికి సమానమైనది ఒకటి విద్యను అభ్యసించడం కూడా. తిర్మిది మరియు తబ్రానీలోని హదీస్ షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు సహీహు తర్గీబ్లో ప్రస్తావించారు. హదీస్ నంబర్ 88, మన్ ఖరజ ఫీ తలబిల్ ఇల్మి ఫహువ ఫీ సబీలిల్లాహ్ హత్తా యర్జి. ఎవరైతే విద్య అభ్యసించడానికి తమ ఇంటి నుండి వెళ్ళారో తిరిగి తమ ఇంటికి వచ్చే వరకు అల్లాహ్ మార్గంలోనే వారు ఉన్నట్లు. అల్లాహు అక్బర్. ప్రతిరోజు స్టూడెంట్స్, విద్యార్థులు స్కూల్కు వెళ్ళే ముందు, హాస్టల్లో చదివేవారు ప్రతి సంవత్సరం 6 నెలల్లో ఏదైతే హాస్టల్కు వెళ్తూ ఉంటారో ఇలాంటి సద్భావాన్ని వారు తమ మనసులో నాటుకుంటూ వెళ్ళాలి. ఎంత గొప్ప పుణ్యాన్ని సంపాదించడానికి వారు వెళ్తున్నారు. అయితే గమనించాలి, విద్య ఎన్నో రకాలుగా ఉంది. వాటన్నిటిలో అతి గొప్ప విద్య ఏమిటో తెలుసా? మన సృష్టికర్తను మనం గుర్తించే, మన సృష్టికర్త గురించి పరిచయం చేయించే, మన సృష్టికర్త హక్కు మనపై ఏముందో దాన్ని మనం నేర్చుకొని నెరవేర్చే అటువంటి విద్య, అది అన్నిటికంటే ప్రథమ స్థానంలో. దానికి ఉన్నంత ఘనత మరే దానికి లేదు. మరొక హదీసులో ఉంది, ఫضలుల్ ఇల్మి అహబ్బు ఇలయ్య మిన్ ఫضలిల్ ఇబాదా వ ఖైరు దీనికుం అల్ వర. విద్య ఘనత నా వద్ద ఇబాదత్ ఆరాధన ఘనత కంటే ఎక్కువ ప్రియమైనది.
మరియు మీ ధర్మంలోని ఉత్తమ విషయం ఏమిటంటే భయభీతి. ఈ విధంగా సోదరులారా, ఏ ఆరాధన కూడా విద్య లేనిది సరి అయిన విధానంలో మనం చేయలేము. ఉదాహరణకు నమాజ్ అన్ని ఆరాధనల్లో అతి గొప్పది, కానీ దాన్ని చేసే పద్ధతి, దాన్ని చేసే సమయాలు, ఏ విషయాల వల్ల నమాజ్ స్వీకరించబడుతుంది, ఏ విషయాల వల్ల నమాజ్ రద్దు చేయబడుతుంది, ఇవన్నీ మనకు తెలియకుంటే ఎలా చేస్తాము నమాజ్? అందుగురించి ఈ విషయం గమనించాలి. విద్య నేర్చుకోవడంలో, విద్య అభ్యసించడంలో మరింత మన పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటే, ప్రతిరోజు బడికి వెళ్ళే ముందు ఏడ్పులు, బాధలు ఏమేమో మనం చెప్పుకుంటాము కదా, అన్నిటినీ ఓర్చుకొని మనం స్కూల్కు వెళ్తూ ఉంటే ఈ రోజుల్లో మనం ఎంత శ్రద్ధగా, ఎంత ప్రేమగా చదువుతామో, మనం యువకులమైన తర్వాత, పెద్దవారులైన తర్వాత ఈ విద్య మనకు ఎంతో లాభం చేకూరుస్తుంది. అల్లాహ్ తఆలా మనందరికీ విద్య అభ్యసించడంలో ముందుగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక. మహాశైలారా, జిహాద్ ఫీ సబీలిల్లా పుణ్యానికి సంబంధించిన 8 విషయాలు మనం తెలుసుకున్నాము. ఇన్షా అల్లాహ్ తరువాయి భాగాల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుంటాము. ఈ విధంగా మన త్రాసును మనం బరువుగా కావడానికి ఇంకొన్ని సత్కార్యాల గురించి తెలుసుకుంటూ వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాము. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.